లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉండి కొన్ని సంవత్సరాలు చూసి, దాని తర్వాత పెళ్లి చేసుకుంటే బెటర్ అని అని ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో. సో, దాని మీద మీరేమనుకుంటారు? జనరల్‌గా అయితే ఇప్పుడున్న కల్చర్‌లో ఒక మ్యారేజ్ చేసుకోవాలంటే కంపల్సరీ డేటింగ్‌లో ఒక 1 ఇయర్ వరకు ఉండాలని నేను యాజ్ ఎ ఎక్స్‌పర్ట్ అయితే నేను సజెషన్ చేస్తా నేను. ఎందుకంటే మ్యారేజెస్ అనేటివి ఇప్పుడు ఉన్న కల్చర్‌లో ఏందంటే చూసిన దగ్గర నుంచి అంటే ఇప్పుడు మ్యారేజెస్ ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ అనుకో జనరల్గా వాళ్ళు ఆన్లైన్లో కానీ ఐదర్ త్రూ మీడియేటర్ ఎవరైనా తెలిసిన వాళ్ళ ద్వారా చూస్తున్నారు. చూసిన తర్వాత మ్యాక్సిమం ద మ్యారేజెస్ విత్ ఇన్ 2 to 3 మంత్స్లోనే రకరకాల కారణాల మ్యారేజ్ జరుగుతున్నాయి. రకరకాల కారణాలు. ఇప్పుడు ఎన్ఆర్ఐస్ అనుకో వీసా రాలేదనో, వీసా రావాలనో, వెళ్ళిపోవాలనో, హాలిడేస్ లేవనో ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. మనకు ఇప్పుడు ఒకవేళ ఈ విత్ ఇన్ ద ఇండియా అనుకో జాతకాలు బాగాలేవనో, ముహూర్తాలు లేవనో, ఈ ముహూర్తం ఏమో మంచిగా ఉందనో, ఇంట్లోకి ఏదో ఆరోగ్యం బాగాలేదో ఈ స్పీడప్ ప్రాసెస్ అనేది జరుగుతున్నది. మన కల్చర్లో ఎక్కడ కూడా పెళ్ళికి ముందు ఒక అబ్బాయిని అమ్మాయిని ఎక్కువ తిప్పరు మన కల్చర్లో. మన ఇండియన్ కల్చర్లో ఏంటంటే ఫార్మాలిటీగా ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంగేజ్మెంట్ అలో చేస్తారు. వాళ్ళు కొద్దిగా ఉందో లేదో ఇప్పుడున్న కల్చర్లో. తర్వాత ఫ్రీక్వెంట్గా కలుస్తున్నారు కానీ మరీ ఓవర్గా తిరగటము లేకపోతే అండర్స్టాండింగ్ చేసుకోవడం అనేది మన కల్చర్లో లేదు. సో ఎందుకంటే పెద్దలు నిర్ణయించిన మ్యారేజ్ కాబట్టి వాళ్ళిద్దరు ఏదో ఒక కారణంతో వాళ్ళకున్న క్యాలిక్యులేషన్స్తో ఒప్పుకుంటారు కాబట్టి దాని బేసిస్ మీదనే మనకు మ్యారేజెస్ అనేది జరుగుతున్నాయి. ఏది ఎక్కువ మనం అరేంజ్డ్ మ్యారేజ్ గురించి మాట్లాడితే దాని బేసిస్ మీద జరుగుతున్నాయి కాబట్టి ఈ టైం లిమిటేషన్ అయితే నేను అంటే ఇప్పుడు బీయింగ్ ఏ డైవోర్స్ ఎక్స్పర్ట్ కావచ్చు, లేకపోతే డైవోర్స్ కేసెస్ వాదించడం కావచ్చు, నా దగ్గరకు వచ్చే కేసులలో ఒక 70% ఆఫ్ ద కేసెస్ నేను క్యాల్కులేషన్ చేసుకుంటే కలిసినప్పటి నుంచి పెళ్ళయ్యే మధ్యలో టైం యావరేజ్ టైం 2 to 3 months. 2 to 3 మంత్స్‌లోనే 2 to 3 monthsలో మ్యారేజ్ అవుతున్నది. ఈ 2 to 3 monthsలో కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చిపుచ్చుకోవడాలే తప్ప వే ఆఫ్ లివింగ్ స్టైల్ ఎట్లుంది, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఎట్లున్నాయి, మీకు ఇప్పటికి ఒక తెలియని విషయం చెప్తాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటికి తెలియని విషయం ఏంటంటే ఈ రోజుల్లో కూడా మ్యారేజ్ అంటే సెటిల్ అయిన తర్వాత మాట్లాడుకొని జంటలు చాలా మంది, పెళ్లి అయిన తర్వాత కూడా పెళ్లికి ముందు మాట్లాడుకొని జంటలు చాలా మంది ఉన్నాయి. మనం అడుగుతాం అరే ఇప్పుడు జనరల్గా ఈ రోజులలో జనరల్గా ఎవరైనా మాట్లాడుకుంటారు, వాళ్ళ అభిరుచులు కానీ అది మాట్లాడుకుంటారు కదా. వాళ్ళు చెప్పే రకరకాల కారణాలు ఉంటాయి. ఎట్లా పెళ్ళి అవుతుంది కదా మాట్లాడుకోవచ్చు కదా అనో, లేకపోతే పెద్దలు వద్దన్నారనో, లేకపోతే అమ్మాయికి ఇప్పుడు భయంగా ఉందనో, ఇట్లా రకరకాల కారణాలు చెప్తున్నారు. సో ఏ మ్యారేజ్ అయినా కూడా నేను పర్సనల్గా బిలీవ్ చేసేది ఏంటి అంటే ఒక మ్యారేజ్ సిస్టమ్ అనేది ఏంటంటే ఇప్పుడున్న 70% ఆఫ్ ద మ్యారేజెస్ అనేది మనకు చూసిన దగ్గర నుంచి ఒక అమ్మాయినో అబ్బాయిని చూసిన దగ్గర నుంచి పెళ్ళే టైంలో మధ్యలో 2 to 3 months గ్యాప్. సో డెఫినెట్లీ ఏంటంటే అట్లీస్ట్ ఒక 1 year కనుక వాళ్ళు డేటింగ్ చేయగలిగితే, ఇప్పుడు డేటింగ్ అంటే మళ్ళీ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన ఇండియాలో ఒక చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. డేటింగ్ ఈజ్ ఆల్వేస్ ఎ నెగిటివ్ వర్డ్ ఇండియాలో. ఇప్పుడు ఇఫ్ ఐ సే సంథింగ్ అబౌట్ నేను ఒక అమ్మాయితో డేటింగ్లో ఉన్నా లేకపోతే ఒక అబ్బాయితో డేటింగ్లో ఉన్నా అంటే అది నెగిటివ్ వర్డ్ ఇన్ ఇండియాలో. డేటింగ్ సంథింగ్ ద బ్యాడ్, దే ఫీల్ దట్ బ్యాడ్. డేటింగ్ అంటే డేటింగ్ అంటే ఏముంటుంది చెప్పు, ఏదో ఒక రెస్టారెంట్లోనో లేకపోతే ఎక్కడో ఒక ఆపోజిట్ పర్సన్ నుంచి తెలుసుకోవడానికి మనం ఫ్రీక్వెంట్గా మీటింగ్ చేయడమే డేటింగ్ అంటే అంతదాన్ని. డేటింగ్ ఇస్ నాట్, దాంట్లో భూతే ఉండదు. మన దాంట్లో డేటింగ్ అంటే ఏంటంటే ఏదో సగం మంది ఇమ్మెచ్యూరిటీ అబ్బాయిలు ఉన్నారు అంటే మీరు నమ్ముతారు?